అధ్యక్షుడు తమ్ముడు జితేందర్ గారు, విచ్చేసిన జర్నలిస్ట్ మిత్రులందరికీ నమస్కారం. గత 5-6 సంవత్సరాల నుంచి చూస్తున్నాను నేను. జితేందర్ గారిని చిన్నప్పటి నుంచి చూసిన ఆయన ప్రొఫెషనల్ కాంపిటెన్స్ చూసే అవకాశం నాకు 3-4 సంవత్సరాలు కలిగింది. నా గురించి చాలా చెప్పారు, కానీ ఆ విశేషణాలన్నీ ఆయనకే వర్తిస్తాయి. ఎందుకంటే పొద్దు నుండి సాయంత్రం వరకు కానీ ఇంకో ధ్యాస లేదు. అడుగుకుంటాడో లేదో కానీ ముందు జర్నలిస్ట్ గురించి మాట్లాడతాడు. 3 రోజులకు ఒకసారి మేము కలుస్తాం. అసలు గంట సేపు మీ ఇంట్లో వాళ్ళు ఎట్లా ఉన్నారు, మా ఇంట్లో వాళ్ళు ఎట్లా ఉన్నారు కాదు. జర్నలిస్ట్ మన ఈ టీవైజీఎఫ్లో ఉన్న జర్నలిస్ట్కి ఏం చేస్తే బాగుంటుంది అదే అంశం. అంత కమిట్మెంట్ ఉన్న వ్యక్తి జితేందర్ గారు. నేను నార్మల్గా ఏ అసోసియేట్ కాను. ఎందుకంటే ఆ సమస్యలు ఎందుకంటే నేను ప్రజారంగంలో వస్తూ పోతున్నాను కాబట్టి పూర్తిగా ఆ రంగంలో లీనమే ఉన్నవాడిని కాదు. కాబట్టి ఇన్ని అసోసియేషన్స్, 100 అసోసియేషన్స్ వాళ్ళు నా దగ్గరికి వస్తుంటారు. వచ్చి మీరు సెక్రటరీగా ఉండండి అనో లేక చైర్మన్గా ఉండండి అనో ఇలా చాలా అడుగుతుంటారు. అందరికీ నమస్కారం పెట్టి కూడా చెప్తాను. నేను సమస్యలు ఏమన్నా ఉంటే చెప్పండి, నాకు నా వల్ల ఏం తప్పకుండా చేస్తాను. కానీ నేను చైర్మన్ గాను దీనిగాను దానికి అట్లా నన్ను ఇన్వైట్ చేయకండి. దానివల్ల మీకే నష్టం. ఎందుకంటే ఇప్పుడు నచ్చో నచ్చకపోయినా ఒక పార్టీతో లేక ఒక మనిషితో నన్ను అసోసియేట్ చేశారు. ఆ పార్టీ నచ్చిన వాళ్ళు, ఆ పెద్ద మనిషి నచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు మరి మీకు మంచి చేస్తారో చెడు చేస్తారో ఎందుకయ్యా వాళ్ళు, మీరు ఏం కావాలో వచ్చి అడగండి, నా వల్ల నేను తప్పకుండా చేస్తానని తప్పించుకుంటాను. కానీ జితేందర్ గారిని 3 సంవత్సరాల ఆయన కృషిని నేను చూసిన తర్వాత తప్పకుండా నేను అసోసియేట్ కావాలి ఇలాంటి ఆర్గనైజేషన్స్. 2-3 రీజన్స్ ఉన్నాయి. ఒకటేమో జితేందర్ గారి చిత్తశుద్ధి, ఆయన కమిట్మెంట్, ఈ అంకిత భావం ఇవన్నీ నేను చూశాను. రెండవది ఏంటంటే నాకు ఒక చిన్న వీక్నెస్ ఉంది. ఏంటంటే మేము సరస్వతీదేవిని నమ్ముకున్న వాళ్ళం, అక్షరాలని నమ్ముకున్న వాళ్ళం. మీరంతా కూడా అక్షరాలను నమ్ముకున్న వాళ్ళే. కాబట్టి ఒక అవినాభావ సంబంధం మిమ్మల్ని అందరి లాంటి వాళ్ళని కలవాలి. ఒక జిజ్ఞాస, ఏం జరుగుతుంది మన సమాజంలో, ఏం జరుగుతుంది, మనం ఏమైనా చేయగలమా. నాకు 70 సంవత్సరాలు, మిగిలిన 10-15 సంవత్సరాలు సమాజానికి మనం ఇప్పుడు చేయాల్సిన సమయం, ఏదైనా చేయగలమా అనేది తెలుసుకోవడం ఎలా. ప్రజలకి ప్రభుత్వాలకి వారధులు మీరు, అక్షరం నమ్ముకున్న వాళ్ళు, కలమే మీ బలం. కాబట్టి మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ చాలా కరెక్ట్గా ఉంటుంది అని ఉద్దేశంతో వీలైనప్పుడల్లా, ఎప్పుడు జితేందర్ గారు చెప్పినా నేను ఇంటరాక్టివ్ సెషన్స్ ఒకే వచ్చి స్పీచ్లు ఇచ్చిపోయేవాడిని కాదు. సమస్యలు ఏమిటో తెలుసుకొని వీలున్నంత వరకు, అన్నీ సాధ్యపడతాయని కాదు, సాధ్యమైనన్ని వరకు అంతవరకు మన ప్రయత్న లోపం ఉండకూడదని నా ఉద్దేశం. అందుకని నేను జితేందర్ దగ్గర ఎప్పుడు పిలిచిన 3 నెలలకోసారి ఆయన పిలుస్తూనే ఉంటాడు. ఏ కాకుండా చిన్న సమావేశాలు మాకు అవుతూనే ఉంటాయి. ఇక్కడ 15 మంది 20 మంది అలా డిస్ట్రిక్ట్స్ నుండి వస్తుంటారు. నేను కలుస్తూనే ఉంటాను, వాళ్ళని మాట్లాడుతూనే ఉంటాను. కాబట్టి నేను దీంట్లో ఈ రంగంలో లోపలి వెళ్ళినా కొద్దీ నాకు ఎన్నో విషయాలు, ఇదివరకు తెలియని విషయాలు చాలా తెలుస్తున్నాయి. నేను ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా జితేందర్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయన ధన్యవాదాలు.
కాకపోతే వారం 10 రోజుల క్రితం చెప్పారు చాలామంది ఈ డివైజిఎఫ్లో చేరుతారంటున్నారు మెంబర్స్. వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వాలి, సమావేశం ఏర్పరచుకుందాం ఎక్కడో హోటల్లో ఎక్కడో చెప్పారు. నేను సరే బాగుంటుంది, తప్పకుండా మనం పెట్టుకుందాం, కానీ బయట పెట్టే బదులు ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుంది. దానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే పివి నరసింహారావు గారు నడయాడిన ప్రాంతం ఇది. ఇంకో విషయం ఏంటంటే ఆయన కూడా జర్నలిస్టే మీలాగా. కాకతీయ పత్రిక ఇలాంటి చిన్న పత్రిక నడిపిన వాడు కాబట్టి ఇక్కడికి వస్తే అంటే ఒక చిన్న పత్రిక నడిపిన జర్నలిస్టు భారతరత్న స్థాయికి ఎదిగిన వ్యక్తి, అంత స్ఫూర్తి ఇక్కడ. అందుకే ఇక్కడ పెట్టుకోండి చెప్పాను. కాబట్టి చాలా సంతోషంగా ఉంది మనం కలవడం, మీతో ఇంటరాక్ట్ కావడం. పోతే సమాజంలో అంటే ప్రజాస్వామ్యానికి 4వ స్తంభం జర్నలిజం అని అంటారు. న్యాయ వ్యవస్థ అయినా, పాలక వ్యవస్థ అయినా, లేక చట్టసభ వ్యవస్థ అయినా సజావుగా నడవాలంటే ఖచ్చితంగా మీడియా వ్యవస్థ సక్రమంగా ఉండాలి. ఇది సరిగా ఉంటేనే వాటిని అదుపులో పెట్టిన వాళ్ళు అవుతాం, లేకపోతే అదుపు తప్పుతుంది. ఎప్పుడైతే ఈ 4వ స్తంభం జర్నలిజం అన్నది, మీడియా అన్నది నిర్వీర్యం అవుతుందో అది ప్రజాస్వామ్యానికే ముఖ్యం. కాబట్టి ఒక పెద్ద బాధ్యత మా అందరి పైన ఉంది. 24/7 అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు వ్యవస్థలు సరిగా ఉన్నాయా, నడుస్తున్నాయా లేదని చూసుకునే బాధ్యత మీ అందరిపైన ఉంది. ఖచ్చితంగా ఇది మన బాధ్యత. ఒక పవిత్రమైన వృత్తిగా నేను భావిస్తాను. ఆషామాషిగా అన్నారు, చాలామంది ఎవరు వస్తున్నారు ఫేక్ జర్నలిస్ట్ అని. వాళ్ళు ఉండరు, ఏదో 4 డబ్బులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. నేను ఎప్పుడు చెప్తుంటాను, జర్నలిజం అనేది 24/7. దీనికి హాలిడేస్ ఉండవు. ఆ ఆలోచన ఎప్పుడైతే మనం సోల్జర్స్ గురించి మిలిటరీ వాళ్ళు ఉన్నవాళ్ళు, వన్స్ ఎ సోల్జర్ ఆల్వేస్ ఎ సోల్జర్, అట్లాగే వన్స్ ఎ జర్నలిస్ట్ ఆల్వేస్ ఎ జర్నలిస్ట్. అందరిలో కూడా వార్తలు అందించాలి, అట్లాంటి వాళ్ళే రాణిస్తారు. అట్లాంటి పత్రికలే బ్రహ్మాండంగా వెలుగుతుంటాయి. నువ్వు చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఢిల్లీలో చిన్న పత్రిక ఉంది, మెయిన్ స్ట్రీమ్ అని. దాని సర్క్యులేషన్ బహుశా 10,000 ఉంటుంది, 20,000 ఉంటుంది, నాకు తెలియదు. కానీ దేశంలో ఉన్న అత్యున్నతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు, అత్యున్నతమైన మేధావులు దాన్ని తెప్పించుకుంటారు, చదువుతారు. అంటే అంత స్టాండర్డ్, అంత మంచి పేపర్. దాంట్లో వార్త వచ్చింది అని అంటే ఖచ్చితంగా 100కి 100 నిజం. అంటే విశ్వసనీయత అన్నది అంత ముఖ్యం. తర్వాత ఎదగడానికి కావాల్సిన ఏంటి? కాన్సన్ట్రేషన్, దృష్టి పెడితే సాధించలేనిది లేదు. వీళ్ళంతా ఆషామాషి వాళ్ళు వచ్చి 4 డబ్బులు చేసుకొని పోతారేమో, కానీ అదే దృష్టి పెట్టి రోజంతా 24 గంటలు పనిచేసేవాడు. స్కై ఇస్ ద లిమిట్. నేను అదే చెప్తున్నాను. యథో దృష్టి తదో మనః, యథో మనః తదో భావః, యథో భావః తదో యత్నః, యథో యత్నః తదో ఫలః. ఎప్పుడైతే ప్రయత్నం చేస్తారో తప్పకుండా మీరు మరి ఫలాన్ని అందుకుంటారు, విజయాన్ని అందుకుంటారు. కాబట్టి వాళ్ళలో కాంపిటీషన్ అసలు కాంపిటీషనే కాగలడు. ఎందుకంటే మీరు నిజమైన జర్నలిస్ట్ ఫేక్ జర్నలిస్ట్ ఏమిటంటే, నిజమైన జర్నలిస్ట్ ఆయన డబ్బుకు సంబంధం కాదు, అక్కడ ఆబ్జెక్టివ్ ముఖ్యం. జర్నలిజం అన్నది మంచి వార్త అందించడం అనేది అక్కడ ఆబ్జెక్టివ్. డబ్బు అనేది అది సెకండరీ, అది వస్తుంది, ముఖంలో వస్తుంది.
నాకు తెలిసిన జర్నలిస్ట్ కొంతమంది ఉన్నారు ఢిల్లీలో. నేను 15-20 సంవత్సరాలుగా చూస్తున్నాను. కొంతమంది పెద్ద పెద్ద కంకణాలు ఉన్నారు. చాలా అంటే డబ్బు కోసం వాళ్ళు చేసింది కాదు, డబ్బు వచ్చింది కాబట్టి డబ్బే ముఖ్యం అనుకున్న వాళ్ళు జర్నలిజం రాయించలేదు. జర్నలిజం ముఖ్యం అనుకున్న వాళ్ళు డబ్బు దాని తల్లి వస్తుంది. ఇది నేను మీకు చెప్పదలుచుకోవచ్చు. సరే, ఇందాక జితేంద్ర గారు అన్నట్టు రకరకాల ఇన్ఫర్మేషన్ ఈరోజు ఎక్కడ పడితే అక్కడే కాంపిటెంట్ పీపుల్, ఇన్కాంపిటెంట్ పీపుల్, అంటే క్వాలిఫైడ్ పీపుల్, అన్క్వాలిఫైడ్ పీపుల్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ డిజిటల్ మీడియం అని, సోషల్ మీడియా. ఈరోజు 4 అక్షరాలు రాసేవాడు వాడే జర్నలిస్ట్. ఇక మా అంత వాడు లేడు అనుకున్నాడు ఉద్యమించిపోతున్నాడు. దాంట్లో ఒక్కటి సత్యం ఉండదు, ఏది దాని మీద బేసిస్ అనుకో ఏది ఉండదు. అయినా రాస్తూనే ఉంటాడు, చదివాడే చదువుతూనే ఉంటాడు. అది జర్నలిజం అనేది, అది ఎల్లో జర్నలిజం. దానికి మనకు సంబంధం లేదు. వాడి ఇష్టం, వాళ్ళకి ఆ ఏదో నిద్రలు రాగానే వాళ్ళు రాస్తారంతే. దానివల్ల విపరీతమైన నష్టం సరే జర్నలిస్ట్ అయితే జరుగుతున్నది, అంతేకాకుండా సమాజాన్ని జరుగుతుంది. వాళ్ళని మభ్యపెట్టడం, వాళ్ళని పక్కదారిన పట్టించడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది సమాజానికి మంచిది. ఏ జర్నలిజం అయినా, ఏ ప్రొఫెషన్ అయినా దానికి అంకిత భావంతో పనిచేసినప్పుడే, అదొక ప్యాషన్తో పనిచేసినప్పుడే వాళ్ళు రాణిస్తారు, వాళ్ళే నేను నిలబడతారు ఆనందంగా. ఇది నేను చెప్పదలుచుకున్నాను. సరే, మనకు 6 నెలల నుండి ఎలక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి. ఎలక్షన్స్ ముందుకు మనకు మీటింగ్ అయింది, అప్పుడు కూడా చెప్పాను. ఈ ఎలక్షన్స్ అనేది 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఒక ఘట్టం. ప్రజాస్వామ్యం నిలబడాలి, గవర్నమెంట్ నడవాలి అని అంటే ఎలక్షన్స్ తప్పవు. కానీ ఎలక్షన్స్ ముందు నేను చూశాను, ప్రజలే కాదు, పార్టీలే కాదు, జర్నలిస్టులు కూడా పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ జర్నలిస్ట్ అని, ఏదైనా బీజేపీ జర్నలిస్ట్ అని, ఇలా అందరు పంచుకున్నారు. కారణం ఏమైనా కావచ్చు, ఆలోచన పద్ధతి బహుశా ఒక పర్టికులర్ పార్టీతో ఏకీభవించు, అందుకనే వాళ్ళు నచ్చే పక్కపోవచ్చు, దానికి సంబంధం ప్రాబ్లం ఏం లేదు. కానీ ఎలక్షన్స్ 2 నెలల ముందు, ఎలక్షన్స్ అయిన 2 నెలల తర్వాత, అప్పుడే మనం ఎలక్షన్స్ గురించి మాట్లాడదాం, అప్పుడే మనం పాలసీల గురించి మాట్లాడదాం, ఆలోచన విధానాల గురించి మాట్లాడదాం. కానీ ఇవన్నీ అయిపోయిన తర్వాత మాత్రం మనం అభివృద్ధి అలాగే సంక్షేమం గురించి మాట్లాడదాం. ఎలక్షన్స్ అయిపోయినాయి కదా, ఇప్పుడు ఆ వైషమ్యాలు మనం క్యారీ ఫార్వర్డ్ ముందుకు తీసుకెళ్ళకూడదు. ఎలక్షన్స్ అయిపోయినాయి, మన స్పర్ధలు కూడా అక్కడికి ముగించేసేయాలి. తర్వాత అంతా దేశం గురించి మాట్లాడాలి, రాష్ట్రం గురించి మాట్లాడాలి, సమాజం గురించి మాట్లాడాలి. 1991లో పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణ తెచ్చారు. అయితే పాలసీ ఎంత గొప్పగా ఉండేది అంటే, అటు తర్వాత వచ్చిన ఎన్ని మరి గవర్నమెంట్లు అయినా 5-6 ప్రైమ్ మినిస్టర్లు వచ్చారు, ఎవరు ఆర్థిక సంస్కరణలు మంచివి కాదని చెప్పారు. ఆయన చెప్పిన బాటలోనే అందరినీ వచ్చారు. ఇది ఆలోచన శక్తి గొప్పదైతే అది తప్పకుండా అందరూ ఫాలో అవుతారు అనేది పివి గారు మనం నేర్పిన విద్య. కాబట్టి ఆ పందాలో నడిచి ఈరోజు మరి దేశం ఈరోజు ప్రపంచంలోనే 5వ ఆర్థిక శక్తిగా ఎదిగింది, 1వ శక్తిగా మొదటి స్థానంతో సంపాదించుకోవడానికి అది దూసుకుపోతుంది. ఇలాంటి సమయంలో జర్నలిజం, మీడియా అనేది ఒక ప్రోయాక్టివ్ రోల్ ప్లే చేయాలి, సకారాత్మకంగా ఆలోచించాలి. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, అయితే సమస్యలు ఉన్నాయి, పెద్ద పెద్ద కుంభకోణాలు అయితే వదిలిపెట్టాలని కాదు, తప్పకుండా అవి ప్రజలకు తీసుకోవాలి. ఆ కుంభకోణాలు చేసిన వాళ్ళకి పడాల్సిన శిక్ష పడాల్సిందే. కానీ తెల్లారు వేస్తే అవకలు చెవకలు రాసి అది గవర్నమెంట్కి ముందు పోనివ్వకుండా అది రకరకాల అవరోధాలు కల్పించడం కూడా అది సరైన పద్ధతి. మంచి జరిగితే మంచి రాయండి, చెడు జరిగితే చెడు రాయండి.
కానీ ఏదో పార్టీ మనకు బాగుంది కదా అని మనం ఇష్టం ఉన్నట్టు రాస్తే అది నిలబడదు, దానికి విశ్వసనీయత ఉండదు. కాబట్టి ఇంకోటి బాధ్యత అంటే చెప్తుంటాను నేను, పవిత్రమైన వృత్తి, బాధ్యతాయుతమైన వృత్తి ఇది. కాబట్టి కమిట్మెంట్ అనేది మనిషి లోపల నుండి రావాలి. ఇది నా దేశము, నేను చేసే పని ఇది, నేను గొప్ప పని అని మీకు మీరు నమ్మితే తప్పకుండా మీరు రాణిస్తారు అన్నది నా ఉద్దేశం. సరే, ఇందాక సమస్యల గురించి చెప్పారు. సరే, జిల్లా గురించి ముందు మాట్లాడదాం. జిల్లా గురించి దాదాపు 2-3 సంవత్సరాలుగా పెద్ద ఉద్యమాలే నడుస్తున్నాయి. ఇటీవల కాలంలో 3-4 నెలల క్రితం ముఖ్యమంత్రి గారు హుజరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ స్టేట్మెంట్ కూడా, కమిట్మెంట్ కూడా ఇచ్చారని విన్నాను నేను. మీరే చెప్పారు, హుజరాబాద్ నుండి వచ్చిన వాళ్ళు జిల్లాని ప్రకటిస్తాము, ఈ ఎలక్షన్స్ అయిపోగానే మళ్ళీ జిల్లాలో మళ్ళీ రీకాస్ట్ చేస్తాము, 33 తగ్గిస్తాము, దాంట్లో పీవీ జిల్లా ఉంటుందని చెప్పారని మరి బాహాటంగా అందరి ముందు చెప్పారని నేను విన్నాను. అది మనం తప్పకుండా పర్సూ చేద్దాం. అది కావాల్సింది, అందరికీ కావాల్సిన విషయం. పోతే 2 బెడెడ్ డబుల్ బెడెడ్ హౌస్ అని లేవనెత్తారు. అది ఏమిటో ఇప్పటి వరకు ఈ డబుల్ బెడెడ్ అన్నది అసలు నేను అక్కడక్కడ బిల్డింగ్స్ చూస్తున్నా కానీ ఒక్క దాంట్లో కూడా నేను పోయింది లేదు. ఇక్కడ మీరు వెళ్ళారో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ పెద్ద బిల్డింగ్ ఏదో కట్టారు, వందలాది మంది వందలాది డబుల్ బెడెడ్ హౌసెస్ కట్టారు, వేలాది కట్టారు అని అన్నారు. కానీ చివరికి కూడా చెప్పింది అంటే దానికి డ్రైనేజ్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు. మరి అట్లాంటి బిల్డింగ్స్ ఎందుకు కడుతున్నా నాకైతే అర్థం కావట్లేదు. కానీ నిజంగానే అవి పూర్తిగా తయారై అవి అలాట్మెంట్ ఉంటే తప్పకుండా మనం ఒక రిప్రజెంటేషన్ చేయవచ్చు గవర్నమెంట్కి. జర్నలిస్ట్ నిజంగా కాంపిటెంట్ క్వాలిఫైడ్ జర్నలిస్ట్కి కొంత కోటా మనం అడిగే అవకాశం తప్పకుండా ఉంటుంది. దానికి మనం తప్పకుండా ప్రయత్నం చేద్దాం. ఇది రెండవది, ఇందాకే జితేందర్ గారు చెప్పారు, జర్నలిస్ట్ పిల్లలకి ఉచిత విద్య గురించి కొంత కృషి జరిగింది. చాలా సంతోషం. 2 డిస్ట్రిక్ట్స్ ఆల్రెడీ వాళ్ళు సర్కులర్ ఇచ్చారట. ఇది మిగతా మెదక్ సంగారెడ్డి ఏమో మెదక్ అది మిగతా మరి డిస్ట్రిక్ట్స్ కూడా మనం తప్పకుండా తీసుకుంటచ్చు. డిఎంతో మాట్లాడదాం, వీరుంటే మన ఎడ్యుకేషన్ మినిస్టర్తో కూడా మాట్లాడదాం. తప్పకుండా ఇది మనం ముందు తీసుకుపోయే కార్యక్రమం ఇది. ఇంకోటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆరోగ్యశ్రీ ఉంది అంటే మెడికల్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఆరోగ్యశ్రీ ఉంది, మరి దాంట్లో కాంపిటెంట్ ఎవరికి క్వాలిఫైడో నాకు దాన్ని మీకు ఫార్ములా ఉంటుంది. అది కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ చాలా ఉంటాయి డిస్ట్రిక్ట్ లెవెల్లో. ఆ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్న మరి ఈ హాస్పిటల్స్లో వాళ్ళందరితో మాట్లాడి మొత్తం ఫ్రీగా చేయమంటే వాళ్ళు చేయరు, వాళ్ళ హాస్పిటల్ కూడా నడవాలి కాబట్టి. కానీ తప్పకుండా రాయితీలు ఇవ్వాలి అని ఒక ప్రతిపాదన మాత్రం మనం తప్పకుండా చేయవచ్చు. ఇదివరకు చేసాం కూడా వేరే ఆర్గనైజేషన్లో. మేము కొన్ని ప్లేసెస్లో ఇంపార్టెంట్ హాస్పిటల్స్ ఏమైనా ఉంటే డాక్టర్లతో మాట్లాడి వాళ్ళు ఇచ్చే బిల్స్లో కొంత 30%, 40% దాకా కూడా మేము రాయితీ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. అలాంటివి మనం తప్పకుండా దాని గురించి మనం వర్కౌట్ చేయవచ్చు. ఇకపోతే మన లాస్ట్ టైం ఒక కార్పొరేట్ వ్యవస్థతో మాట్లాడాలి, కార్పస్ ఫండ్ ఒకటి మనం తయారు చేయాలని అనుకున్నాం. అది తప్పకుండా సాధ్యమే. నేను ఆల్రెడీ మాట్లాడి పెట్టకపోతున్నాంతో వాళ్ళకి కూడా అవసరం. ఒక విషయం, నేను ఒక మంచి విషయం ఈ హడావిడి అంటే ఈ యూట్యూబ్లు, తర్వాత ఈ డిజిటల్ ఛానల్స్, రకరకాల ఛానల్స్ వచ్చిన ఈ గొడవలో మంచి జరిగింది. అది ఏమిటయా అంటే, ఈరోజు విశ్వసనీయత వెలుగుందా అంటే చిన్న పత్రికలకే ఉంది. మొన్న చూసాం పెద్ద పెద్ద ఛానల్స్ ఎగ్జిట్ పోల్స్ ఏం చేశారు, ఏమైంది అనేది చూశారు కదా. వాళ్ళు చెప్పింది ఒకటి, జరిగింది ఒకటి. అట్లా ఈరోజు మళ్ళా చిన్న పత్రికలకి మళ్ళీ గుర్తింపు వస్తుంది, వాళ్ళ విశ్వసనీయత పెరుగుతుంది. కార్పొరేట్స్ కూడా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఎకానమీ చాలా బాగా పెరుగుతుంది.
వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి చెప్పేవాళ్ళు చిన్న పత్రికల గురించి చూస్తున్నారు. పెద్ద పెద్దగా చేసుకునే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టడం వాళ్ళకి ఇష్టం లేదు. ఇప్పుడు సంగారెడ్డిలో వాళ్ళకి ప్రోడక్ట్ అమ్మాలనుకుంటే సంగారెడ్డి పేపర్స్లోనే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. అట్లా మనం ఒక కంప్లీట్ తెలంగాణలో ఏ ప్రాంతంలో మీరు ఈ ప్రోడక్ట్ని మీరు అడ్వర్టైజ్ చేద్దామనుకున్నా, ప్రకటన ఇద్దామనుకున్నా, మేము ఉన్నామని మేము ఒక ప్రపోజల్ మేము వాళ్ళతో మాట్లాడి వాళ్ళు కూడా సరే మీరు చేసినందుకు ఆఫర్స్ ఫండ్ మీకు చేస్తాము, పత్రికలు మీకు కావాల్సిన సపోర్ట్ మేము చేస్తామని ఇలాంటి డైలాగ్ జరుగుతూ ఉంది. వాళ్ళు అడిగింది ఏమిటంటే మీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? 10,000 మంది ఉన్నారని మన జితేంద్ర గారు చెప్పారు. ఆ లిస్ట్ ఏమిటి? ఒక్కొక్క ప్రాంతంలో ఎవరెవరు ఉన్నారు, తర్వాత అలాగే మరి దాన్ని నడిపేవాళ్ళు ఎవరు, ఇవన్నీ ఈ డీటెయిల్స్ అని అడుగుతున్నారు. కాబట్టి వీలున్నంత తొందరగా మనం వాళ్ళకి అందిస్తే మనం కొంత వాళ్ళ దగ్గర నుండి కార్పస్ ఫండ్ తయారు చేసి పెట్టుకునేది మన వెల్ఫేర్ యాక్టివిటీస్ మనం వాడుకోవచ్చు. కాబట్టి మీరు ప్రతిపాదించింది అంత సమంజసమేమి కాదు. తప్పకుండా మనం వాటి గురించి ఆలోచించవచ్చు. నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. నాలాంటి వాళ్ళు కాదు, నేను ఎంతోమంది నేను ఒక్కడిని, ఆయన ఇంకో చాలామంది ఉన్నారు. అందరినీ కలుపుకొని మనం వీలున్నంత వరకు అన్ని కోణాల నుండి ఈ సంస్థకు మరి ఆర్థికంగా కానివ్వండి, మిగతా ఇంకొకటి మెయిన్ ప్రాబ్లం పోలీస్ సపోర్ట్ ఇక్కడ అన్నది ప్రతి జర్నలిస్ట్ చాలా అవసరం. వచ్చిన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సార్ట్అవుట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే నేను పోయినసారి మేము రివ్యూ చేస్తున్నప్పుడు ఒక మాట అంటే ఒక ప్రతిపాదన వచ్చింది. ఏమిటంటే ప్రతి ప్రాంతంలో ఒక 50 మందిని పేట్రన్ మెంబర్స్గా తీసుకున్నాం. అంటే ఆ స్థానికంగా వాళ్ళను పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే, ఎవరైనా మంచి పొజిషన్లు ఉంటే వాళ్ళని పేట్రన్ సభ్యులుగా తీసుకుని వాళ్ళ సపోర్ట్ మనం తీసుకున్నాం. మీరన్నా ఇంట్లో సజెస్ట్ చేశారు, అంటే మీరంతా విలేజెస్ అంటే మన డిస్ట్రిక్ట్స్ అంతా తిరగండి, అందరినీ కలవండి, తప్పకుండా చేద్దామని లేనప్పుడు ఈ 40-50 మంది ఎవరైతే పేట్రన్స్ సభ్యులు వాళ్ళని కూడా పిలుద్దాం, వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకుందాం. స్థానికంగా మీకు అర్జెంటుగా మీకు ఏదైనా అవసరం ఉంటే వాళ్ళని సపోర్ట్ చేసే విధంగా మనం ఒక కార్యాచరణ మనం ఉంటే బాగుంటుంది. కాబట్టి ఇలా ఆలోచన చాలా వస్తుంటాయి మీకు కూర్చున్నప్పుడు. తప్పకుండా వీలున్నాయని సాధ్యపడ్డామని మనం అక్రెడిటేషన్ గురించి అన్నారు. తప్పకుండా అది మనం టేకప్ చేయాల్సిన విషయం. క్వాలిఫికేషన్స్ ఏమిటి? ఇప్పుడు కొంతమంది ఎట్లా ఉంటారు, ఒక పార్టీ అధికారంలో రావాలని వాళ్ళందరికీ అవసరం ఉన్నా లేకుండా చేసుకుంటారు. ఏదో వాళ్ళకి దానికి రాయితీలు వస్తాయని, బెనిఫిట్స్ వస్తాయని. అట్లా కాకుండా జెన్యున్గా మన తరఫు నుండి వెళ్ళి మనకు ఇంతమంది ఉన్నారు, ఇంతమందికి ఇస్తే బాగుంటుందని మనం ప్రతిపాదన చేయవచ్చు, వాళ్ళతో మాట్లాడవచ్చు. అన్నీ మీరు చెప్పినవన్నీ కూడా చాలా రీజనబుల్ డిమాండ్స్. అవి తప్పకుండా మనం వాటిని ముందుకు తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేద్దాము. సరే, 24/7 జితేంద్ర గారు ఉన్నారు. ఏ సమస్యలు ఉన్నా మీరు వాటితో చెప్పండి. మనం ఒక కంపైల్ చేసి ఇది మన పద్ధతి అని మనం వెళ్ళి గవర్నమెంట్ మనం తప్పకుండా మనం రిప్రజెంట్ చేద్దాం. మనకు సాధ్యమైనది సాధించుకుంటాం. ఒక్కడు వెళ్ళి చెబితే కొంత సాధ్యం అవుతుంది. ఇంతమంది 10,000 మంది మేము వింటా ఉన్నారంటే అందరి దిగి రావాల్సిందే. ఇది మన బలం మనది. ఈ బలాన్ని మనం పూర్తిగా వాడుకోవాలి. సరే, కాలాతీతమైంది. భోజనాలు లేదు, మరి అందరికీ భోజనం చేశారా? నిద్రపోవట్లేదు కదా. నా వల్ల మీరు ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాను. ఏదైనా అర్జెంటుగా ఉంటే నా టెలిఫోన్ నెంబర్ ఇస్తే ఎవరైనా కాంటాక్ట్ చేయవచ్చు. తప్పకుండా నా వల్ల అయిన సహాయం చేసే ప్రయత్నం చేస్తాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ముఖ్యంగా ఎంపీ మీడియా, తెలుగు మీడియా అంటే ఎస్పీ మీడియా పేర్లు